ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భాద్రపద బహుళ ఏకాదశి, దీన్నే ఇంద్ర ఏకాదశి అంటాం. ఈరోజు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో 1వ తారీఖున పుట్టిన వారి యొక్క లక్షణాలు, వారి జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఇంకా ఎటువంటి పరిహార ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ ఏకాదశి, దీన్నే ఇంద్ర ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇంద్రుడితో సమానమైనటువంటి భోగాలు ఏర్పడతాయి. అలాగే వారం హిందూవారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు స్మరణ, ఈశ్వరాభిషేకం, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగిస్తాయి, మానసిక రుగ్మతల్ని దూరం చేస్తాయి, చంద్ర ప్రీతికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, కాబట్టి శాంతి తప్పనిసరి. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్ర స్థితి. ఇది ప్రతికూల ఫలితాలని కలిగిస్తుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం ఉపకరిస్తాయి. ఈరోజు గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చంద్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శుక్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, రవి బుధుల యొక్క పరివర్తన యోగం ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు హిందూవారం లేదా సోమవారం. ఈశ్వరు యొక్క పూజ, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, చంద్ర ప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహితీపరమైనటువంటి కార్యాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ప్రశాంత వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో
పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తే ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని శ్రీగంధంతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆటంకాలని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. సునాయాస విజయాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలకు ఆరోగ్యపరంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా ఉంటాయి. మానసిక ప్రశాంతత కూడా కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు మహిళలకు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. లోపభూయిష్టమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సమయస్ఫూర్తితో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యత సంఘంలో పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి అభిలాష ఫలిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక అనిశ్చితి నుంచి పారిశ్రామిక రంగం వారు బయటికి రాగలుగుతారు. ఆలోచన సంపత్తి వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు విద్యార్థులకి దక్కుతాయి. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శుభ ప్రయత్నాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు తగ్గుతాయి.
శారీరక రుగ్మతల నుంచి బయటికి రాగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఆర్థిక విజయాలు కూడా దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణుని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. వినోదాల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. అవకాశాలని సినీ రంగం వారు మెండుగా ఉపయోగించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో పూజించడం ద్వారా ఉద్యోగ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక అసహనం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. స్వతంత్ర కార్యాచరణ ద్వారా విజయాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. విభేదాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారికి సమన్వయంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పారిశ్రామిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగాన్ని పుంజుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనిశ్చిత పరిస్థితులు గృహరీత్యా తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో శుభవార్తలు ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని స్థిరాస్తి రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అతి జోక్యం ద్వారా ప్రతికూల పరిస్థితులు ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు గృహరీత్యా కూడా కొనసాగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రతిబంధకాలని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి
కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవహారాలు ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఉపకరిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మహిళలకు లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఇంద్ర ఏకాదశి సందర్భంగా ఈ రోజు మీన రాశి వారు మహావిష్ణువుని సన్నజాజులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి చాలా ప్రాముఖ్యత ఉంది. వివిధ తేదీల్లో పుట్టేటువంటి వారికి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. మరి 1వ తారీఖున పుట్టిన వారికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, వారు జీవితంలో ఇంకా అభివృద్ధి సాధించాలంటే ఎటువంటి ఉత్తమ ప్రక్రియలు పాటించాలి అనేటువంటి అంశాన్ని పుట్టినరోజు అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. 1వ తారీఖున పుట్టినటువంటి వారికి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా 1వ తేదీన పుట్టినటువంటి వారికి శుభ ఫలితాలు ఏర్పడతాయి. 10 మందికి చెప్పేటువంటి స్థితిలో వీరుంటారు. సహాయం తీసుకోవటానికి ఇష్టపడరు, అలాగే చేయటానికి ముందు ఉంటారు. అందరినీ నమ్మటం వీరిలో ఉన్నటువంటి బలహీనత. కొన్నిసార్లు అలా నమ్మి భంగపడతారు, కానీ నమ్మటం మాత్రం మానరు. వీరు అనుకుంటే ఎంత డబ్బునైనా లెక్క చేయరు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వీరికి చేకూరుతుంది. సున్నితమైనటువంటి మనస్తత్వం. తేడా వస్తే రాయి కంటే కఠినం వీరి లక్షణం. తప్పు చేస్తే క్షమించేటువంటి మనస్తత్వం ఉండదు. గ్రహ అధిపతి రవికి జపాలతో పాటు గోధుమల్ని దానం చేస్తే ఆర్థికంగా ఇబ్బందుల్ని దూరం చేసుకోగలుగుతారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్లే ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ కోపాన్ని తట్టుకోవటం, భరించడం వీరికి చాలా కష్టం. కోపాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి. అందుకు శివ పంచాక్షరిని నిత్యం 108 సార్లు జపించాలి. ఆదివారం నాడు వీరు చేసేటువంటి పూజలు, దానాలు, కొత్త పనులు మంచి ఫలితాల్ని కలిగిస్తాయి. ఎర్రటి పుష్పాలతో సూర్యుడిని ఆరాధించడం ద్వారా, రాగి పాత్రలో నిత్యం మంచినీరు తాగడం ద్వారా ఆరోగ్య రక్షణ వీరికి ఏర్పడుతుంది. ముదురు ఎరుపు రంగులు వీరికి శుభ ఫలితాలను ఇస్తాయి. ప్రతి ఆదివారం ఎరుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా విజయాలు వీరికి తథ్యం. సౌకర్యవంతమైనటువంటి జీవితంపై వీరికి వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. 4వ సంఖ్య గల వారితో జరిపేటువంటి ధన వ్యవహారాదుల్లో వీరికి విజయం సిద్ధిస్తుంది. విష్ణు స్మరణ, ఆరాధన ఈ 1వ తేదీన పుట్టినటువంటి వారికి బాగా ఉపకరిస్తుంది. ఆది బుధవారాల్లో విష్ణు ఆలయాల్ని వీరు దర్శించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు సర్వ ఏకాదశి. విష్ణుదేవునికి చాలా ప్రీతివంతమైనటువంటి ఈ ఏకాదశి సర్వాభీష్టాల్ని కూడాను ప్రసాదిస్తుంది. ఏకాదశి నాడు చేసేటువంటి ఉపవాస ప్రక్రియ అభివృద్ధికరమైనటువంటి ఆరోగ్యానికి నాంది వాక్యం పలుకుతుంది. నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తిని గృహంలో తులసి మాలతోనూ తులసి దళాలతోనూ అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సహజసిద్ధంగా తులసి మొక్క లేని గృహం ఉండదు. తులసిలో ఔషధీయుక్తమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. త్రిమూర్త్యాత్మక తత్వం లక్ష్మీ స్వరూపంగా తులసిదేవిని ఆరాధన చేసే సంప్రదాయం. విష్ణు తులసి, లక్ష్మీ తులసి అని చెప్పేసి మనకు వివిధ రకాలైన తులసి మొక్కలు ఉన్నప్పటికీ విష్ణు, లక్ష్మీ తులసులు రెండింటినీ కలిపి తులసి కోటలో ప్రతిష్ఠించడం, అలా పెంచడం, నిత్యం కూడాను దీపారాధన చేసి ఆ తులసి మాతను నమస్కృతాంజలు గడించటం సర్వే సర్వత్రా శుభకరమైన ప్రభావానికి నాంది పలుకుతుంది. ఈ ఏకాదశి లాంటి పర్వదినాల్లో ఇంటిలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి తులసి మాలతో దండను అలంకరించి ఆ దండను పూజ అనంతరం
మీ గృహంలోని సింహద్వారానికి కనుక తగిలించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో విశిష్టవంతమైన ఐశ్వర్యాన్ని ప్రసరింపజేస్తాయి అని. పడమర లేదా దక్షిణ వాకిలి ఉన్న గృహాల్లో తులసి కోటను పడమర దిశలోనే లేక దక్షిణంలో గుమ్మం ఎదురుగాను నిర్మాణం చేసుకోవచ్చు. తూర్పు ద్వారపు ఇంటికి ఆగ్నేయంలోను, ఉత్తర వాకిలి ఉన్న ఇంటికి వాయవ్యంలోను తులసి కోట నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా శుభదాయకం. తూర్పులో లేదా ఉత్తరంలో సింహద్వారం ఎదురుగా తులసి పెట్టాలనుకున్నప్పుడు చిన్న కుండీలో పెట్టుకోవటంలో తప్పు లేదు, కానీ కోట మాత్రం కట్టరాదు. ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరంలోనూ తులసి కోట అనేటువంటిది నిర్మాణం చేయకూడదు. వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు. తులసి ఆకులు, గింజలు కోసి మంచినీళ్ళల్లో వేయాలి. తులసి కోటకు పసుపు, కుంకుమ అనేటువంటిది తప్పనిసరిగా ఉంచాలి. ఇల్లాలు ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవటం చాలా విశేషం. ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి తులసి కోట వద్ద గనక దీపారాధన చేసినట్లయితే, అలాగే అగరబత్తీలు వెలిగించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి అనేటువంటిది సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా వస్తుంది. చక్కటి పుణ్యప్రదమైనటువంటి సర్వ ఏకాదశి శుభదినాన తులసి చుట్టూ ప్రదక్షిణలు 9 లేక 3 సార్లు చేయవచ్చు. ప్రతి ఇంటి ఇల్లాలు కూడాను తులసి దేవికి ప్రదక్షిణ చేయటం వలన విశిష్టవంతమైన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. తులసి మాలతో జపతపాదులు కూడాను నిర్వహించవచ్చు. ఎక్కడ తులసి కోట లేక తులసి వనం ఉంటుందో ఆ ఇంట్లో వాతావరణం కూడాను కల్మషం లేకుండా ఉంటుంది. అంటే పరిపూర్ణవంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గాలి ఆ ఇంటిల్లిపాది కూడాను అనుభవించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను తులసి కోట వద్ద శంఖు చక్రము కలిగినటువంటి ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో దీపారాధన వెలిగించి బెల్లం ముక్క కానీ పాలు కానీ నిత్యం గనక నైవేద్యాన్ని సమర్పించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన అదృష్టకరమైన జీవితాన్ని ఆ గృహంలోని ఇల్లాలు, పిల్లలు, యజమాని అందరూ కూడాను అనుభవించి తీరుతారు. తులసి పూజ భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో కూడా గృహ వాస్తురీత్యా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందింది. మీరు గృహం కట్టినప్పుడు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్ వాల్ గేటుకి ఇటువైపు కూడా ఒకవైపు కృష్ణ తులసి, ఒకవైపు లక్ష్మీ తులసి, అంటే విష్ణు తులసి, లక్ష్మీ తులసి రెండూ కూడాను ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే ఆ గృహం లక్ష్మీ నిలయమై విరాజిల్లుతుంది, నారాయణ నిలయంగా భాసిల్లుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో దాగినటువంటి అద్భుతవంతమైన వాస్తు సూత్రం. ఆ చెట్లతో పాటుగా అశోక చెట్టు, మారేడు చెట్టు ఇవి కూడాను ఇంటి యొక్క కాంపౌండ్ వాల్ బయట నాటినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం, వాస్తుశాస్త్ర రీత్యా దోషభూయిష్టమైన ప్రభావాలు ఉన్నప్పటికీ కూడాను వాటిని కూడా పటాపంచలు చేసేటువంటి శక్తి ఈ యొక్క ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి మొక్కలకు ఉన్నాయి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
వింటున్నాం కదా, భారతం చదివాం కదా, రామాయణం చదివాం కదా, వద్దు, ధర్మం వైపుకి ఒరుగుదాం. ఆ ధర్మం కాపాడుతుంది, అందులో ఇంకా ఏం అనుమానం లేదు. ఎన్ని దృష్టాంతాలు చూసాం, వాంగ్మయం అంతా అందులో ఇమిడిపోతోంది అంటున్నారు కదా. కాబట్టి ధర్మం వైపుకి మొగ్గుదాం అన్న ఉత్సాహాన్ని మనిషికి కల్పించి పూనికని కల్పిస్తుంది ధర్మమునందు. అందుకని అది ఇహమునకు సంబంధించినదే కాదు, పరమునకు కూడా సంబంధించింది. భగవంతుని యొక్క అనుగ్రహం కలగడం అంటే ఏదో ఇక్కడ ఒక్క చోట ఇక్కట్లు దాటడం కాదు. ఆ ధర్మానుష్ఠానం ఎవరు చేశాడో వాడికి ఉత్తర జన్మల యందు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి గొప్ప పండితుడు, నిస్వార్థపరుడు, ధర్మానుష్ఠాన తత్పరుడైనటువంటి వ్యక్తికి కుమారుడిగా జన్మింపజేస్తాడు ఈశ్వరుడు. అప్పుడు సిద్ధాన్నంలా తండ్రి వెంటనే విషయం చెప్పడానికి చిన్నతనం నుంచి సిద్ధంగా ఉంటాడు. ఆయన అడుగుజాడలలో నడిచిన కారణం చేత ఎత్తవలసిన జన్మల సంఖ్య తగ్గిపోయి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. అందుకే ధర్మానుష్ఠాన తత్పరులతో కలిగినటువంటి స్నేహము కూడా అంత గొప్పది. జీవితంలో దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడు, కానీ ఏ కారణానికి ధర్మాత్ములతోడి స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు. అందుకే శంకరులంతటి వారు భజగోవిందం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. అసలు నిజంగా నేను మీతో ఒక పరమసత్యం చెప్పవలసి వస్తే, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి గొప్ప నిదర్శనం ఏమిటో తెలుసా? ఒక మహాత్ముడితోటి పరిచయం కలగడమే, ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం మనకి కలగడమే మన జీవితం ఒక పెనుమార్పు తిరిగింది అనడానికి గుర్తు. అది ఒక్కొక్కసారి సశరీరులై శరీరంతో ఉన్నవాళ్ళవచ్చు, ఒక్కొక్కసారి శరీరము లేనివారైనా కూడా కావచ్చు. ఉదాహరణకి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు. వారు ఇవాళ శరీరంతో ఉండకపోవచ్చు, కానీ వారు అంతటా ఎప్పుడూ వ్యాపించి ఉంటారు. అటువంటి మహాత్ముల యందు గురి కుదిరినా సరే వాళ్ళు మనని వాళ్ళ వస్తువుగా తీసుకుని మనని కాపాడతారు. వారికి మనము లొంగి ఉండడం, వారికి వశపడి ఉండడం, ఏదైనా చేస్తున్నప్పుడు ఆయనకి తెలుస్తుంది కదా, ఆయన చూడకుండా ఉండరు కదా. ఆయనకి తెలిస్తే ఇది చాలా ఇబ్బంది తీసుకొస్తుంది కదా అనేటటువంటి ఆలోచన ఏర్పడిందనుకోండి, అది ఆరోగ్యవంతమైన భయాన్ని ఇస్తుంది. ఆయనతో కలిసి ఉండడంలో ఎలా చెప్తాను నేను ఆయన అంతేవాసినని, ఆయన మీద నాకు పరమ గౌరవం అని ఎలా చెప్పుకుంటాను రేపొద్దున్న? ఆయన ఒప్పుకుంటారా అన్న ప్రశ్న మనసులో తలెత్తిందనుకోండి, ఆ పని చెయ్యడు. ఆ పని చేయకపోవడం నన్ను నమ్మండి, భగవదనుగ్రహం చేత మిమ్మల్ని బాగా దగ్గర చేస్తుంది మహాత్ములకి. అది దగ్గర చేసి ఉద్ధరణకి కారణం చేస్తుంది. అందుకే ధర్మాత్ములతోడి వైరము, ప్రయత్నపూర్వక వైరం ఎంత ప్రమాదకరమో ధర్మాత్ములతోడి సహవాసం అంత గొప్పది. ఒక బాణం గురి తప్పుతుందేమో, ఒక బాణం కొట్టినా ఒకడిని కొడుతుందేమో, ఇద్దరిని కొడుతుందేమో, నలుగురిని కొడుతుందేమో, 10 మందిని కొడుతుందేమో, కానీ ఒక ధర్మాత్ముని యొక్క బాధ నిన్ను, భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, ఒకవేళ ఆధిపత్యంలో ఉంటే రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పోకడకి వెళ్ళకూడదు ధృతరాష్ట్ర మహారాజా. అది మనిషికి శాంతికారకము కాదు. కాబట్టి అరిది విలుకాని యుజ్వల శరమొక్కని నుంచు తప్పిచనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. ఈ సారవంతమైన వాక్కుని దృష్టిలో పెట్టుకుంటే ఒక మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. కాబట్టి ఈ మాట చెప్పి విదురుడు వేరొక అద్భుతమైనటువంటి హితవాక్కుని ఉపదేశం చేస్తున్నాడు. అందులో అంటాడు, ఇది అంకెలతో కూడుకున్న విషయంగా చెప్పాడు. దీనిలో చమత్కారం ఏమిటంటే, మీరు ఎలా ఎటువైపు ఉన్నవారు అటువైపుకి ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చేమో అనిపిస్తుంది నాకు ఈ పద్యం చదివితే. ఒకటి గొని రెంటి నిశ్చల యుక్తి చేర్చి మూటి 4 కడు అవశ్యంబులుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నిరిగి
ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. ఈ పద్యంలో విదురుడు ఎక్కడా కూడా ఏది అన్నవి ఏవీ మాట్లాడలేదు. మాట్లాడకుండా అంకెల మీద చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇది చాలా తమాషా అయినటువంటి విశేషం యథార్థానికి. ఎందుకని అంటే ఇది మీరు ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పద్యం ఇస్తే ఆ స్థాయిలో దాన్ని అన్వయం చేసుకుని ఎలాగైనా అభివృద్ధిని పొందొచ్చు, అభ్యున్నతిని పొందొచ్చు. ఒక రాజ్య పరిపాలన చేసే రాజుగారైతే ఒకలా అర్థం చేసుకోవచ్చు, ధృతరాష్ట్రుడికి ఒకలా అర్థం అవ్వచ్చు, మంత్రిగా విదురుడు ఒకలా చెప్పాడని కూడా చెప్పచ్చు, రాజు క్షేమం కోసం మంత్రిగా మంత్రాంగ సంబంధంగా మాట్లాడాడు అనొచ్చు. ధర్మదేవత యొక్క స్వరూపం కాబట్టి, ధర్మము మోక్షమునకు కారణం కాబట్టి, అది విడుదలను ఇచ్చేస్తుంది కాబట్టి, అది చాలా పతాక స్థాయి విషయాన్ని ప్రతిపాదించిందని చెప్పచ్చు. నీతికి అన్వయం చేయొచ్చు, ఎవరు ఎలా అన్వయం చేసుకుంటే అలా అన్వయం చేసుకొని, కానీ అది మాత్రం ఉద్ధరణ కొరకు మాత్రమే పనికొస్తుంది. ఎందుకంటే చివర ఒక గొప్ప మాట ఉంది. ఏమిటి అంటే వివేకధనుడు. అవివేకంతో అన్వయం చేయడానికి మాత్రం అది పనికొచ్చేది కాదు. వివేకధనుడు, వివేకము కలిగిన వాడు. నిజానికి శంకర భగవత్పాదులు వివేక చూడామణి అని ఒక పుస్తకం ఇచ్చారు. వివేకము అన్న మాట అన్వయం దేనికి అంటే శంకరుల దృష్టిలో నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది ఇవాళ ఉండి రేపు ఉండదు, ఏది ఎల్లకాలముల యందు ఉంటుంది అన్న విషయంలో తేడా తెలుసుకోవడాన్ని వివేకము అంటారు. నిశ్చయం చేస్తే బుద్ధి అంటారు, సంకల్పం చేస్తే మనసు అంటారు, వ్యూహం చేస్తే చిత్తము అంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మం. ఇందులో వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమై నిత్యానిత్య వస్తు సంబంధమైనటువంటి జ్ఞానమును రూఢము చేస్తుంది. ఏది నిత్యము? పరబ్రహ్మం ఒక్కటే నిత్యము, ఆత్మ నిత్యము. ఏది అనిత్యము అంటే మీకు తేలిక మార్గం, ఏదో పెద్ద వేదాంతంలా మాట్లాడకుండా ఉండాలి అంటే దేనికి పుట్టిన తేదీ ఉన్నదో అది అనిత్యం. పుట్టిన ప్రతి వస్తువుకి మృత్యు ఉంటుంది, మృత్యు తేదీ ఉంటుంది. కానీ పుట్టినది అన్నది అన్వయం దేనికి అవదో దానికి వెళ్ళిపోవడం అన్నది కూడా అన్వయం కాదు. కాబట్టి పుట్టినది అన్నది కానిది ఎవరు? భగవంతుడు ఒక్కడే. ఏది వెళ్ళిపోవడం అన్న మాట ఉండదు, భగవంతుడు ఒక్కడే. ఈ లోకములన్నీ వెళ్ళిపోయినా లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావలయం వండే కాకృతి వెలుగు అతని నే సేవింతు. ఆయన ఈ లోకాల్లో ఉన్నవాళ్ళు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. ఆయనెవరో తెలుసుకున్నారనుకోండి, ఆయన మనమైపోతాం. అది విచిత్రం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అరుణాచల భగవాన్ రమణులు ఆ స్థితికి ఎదిగినటువంటి మహాపురుషులు. అలాగే రామకృష్ణ పరమహంస, కాంచీపురానికి చెందినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇలా మహాపురుషులైనటువంటి వారు అద్వైత సిద్ధి, జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది వాళ్ళు సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి రారు, కానీ అంతటా ఆత్మస్వరూపులై ఉంటారు. అదిగో ఆ నిత్యానిత్య వస్తు వివేకమును ఎవరు పొందారో వారు వివేక ధనులు. దాన్ని మించిన ధనం లోకంలో ఏముంటుంది? అటువంటి వివేక ధనాన్ని పొందడానికి సోపానములు చెప్పాడు విదురుడు. ఈ మెట్లెక్కడం మొదలు పెడితే చివరికి ఈ ధనం నీదే. ఒకటి కొని అంటే ఒకదాన్ని స్వీకరించి ఆ ఒక్కటి ఏది అన్నదాని కోసం అది కొని అంటే దాన్ని తీసుకుని ఏదో ఒక్కటి, రెండవది లేనిది ఒక్కటే ఉన్నది నిజానికి ఏది? ఆత్మ. ఆ ఆత్మ ఏది, ఆ ఆత్మ ఎలా అనుభవంలోకి వస్తుంది అని పరిశీలనం మొదలుపెట్టి ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి, నిశ్చల అన్న మాటకు అర్థం ఏంటంటే కదలకుండా, యుక్తి అటువంటి ప్రజ్ఞతో ఆలోచనతో ఒకటిని తెలుసుకోవడానికి రెండిటిని చేర్చుకుని, ఏ రెండిటిని చేర్చుకోవాలి అంటే సుఖము దుఃఖము, ఈ రెండిటిని చేర్చాలి. ఎందుకని?
ఇందులో ఒక చిత్రమైన విషయం ఉంటుంది. ఏది శాశ్వతమైనదో తెలుసుకోవాలి, ఏది నిత్యమైనదో తెలుసుకోవాలి అంటే అనిత్యమైన దాంతోటే వెతకులాట ప్రారంభం చెయ్యాలి. ఇప్పుడు వెలుతురేది అని అడిగారు అనుకోండి, చీకట్లోకి తీసుకెళ్ళాలి. ఓసారి చీకట్లోకి తీసుకెళ్ళి దీపం వెలిగించారనుకోండి, ఇది వెలుతురు అంటే అర్థమైపోయింది. చీకటి తెలియదు అనుకోండి, వెలుతురేది ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. ఒకసారి చీకటి తెలిసిందనుకోండి, వెలుతురు అర్థమైపోతుంది. సుఖ దుఃఖములు ఈ రెండు ఎవరివి? ఈ రెండు ఆత్మవికవు. ఈ రెండు ఎవరివంటే ఒకటి శరీరానివి, రెండు మనస్సువి. ఈ రెండే. ఎందుకనంటే అన్ని వేళలా శరీరానికే దుఃఖం కలగాలని లేదు, మనసుకు కూడా దుఃఖం కలుగుతుంటుంది, మానసిక దుఃఖం. ఒక్కొక్కసారి శరీర దుఃఖం వలన మానసిక దుఃఖం, శరీరము మనసు దుఃఖపడడం మనకు కారణమవుతుంది. అయితే సుఖము అంతే, ఈ రెండే. మనసు సంతోషాన్ని పొందుతుంది. మా అబ్బాయి వస్తున్నాడు 2 రోజుల తర్వాత, ఓ సంతోషం, అది మానసికమైన సంతోషం. భగవంతుడు నిజానికి దీన్ని ఎందుకు ఇస్తాడంటే, దీనిని మనస్సుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని 3 పనులు చేస్తూ ఉండాలి. ఏమిటా 3 పనులంటే, చేసినటువంటి పాపం ఉంటుంది, గత జన్మలలో చేసిన పాపం ఉంటుంది. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం కాదు, అత్యంత ప్రాణప్రదం సనాతన ధర్మానికి. చేసిన పాపం ఉంది, అది అనుభవిస్తే పోతుంది. ఇప్పుడు పాపమునకు ఫలితం ఏమిటి? దుఃఖం. అది ఎలా పోవాలి? అనుభవంతో పోవాలి. ఎవరు అనుభవించాలి? ఈ శరీరం అనుభవించాలి. దీనికో నొప్పి వచ్చిందనుకోండి, ఎప్పుడో ఎవరికో శరీరం నొప్పెట్టేటట్టుగా కొట్టినటువంటి పాపం ఇప్పుడు నేను అనుభవించే నొప్పిలో పోతోందనమాట. ఇప్పుడు పాపము క్షయమవుతోంది దుఃఖంలో. ఓ సుఖం వచ్చింది, గతంలో చేసిన పుణ్యం ఏదో ఉందన్నమాట, ఆ పుణ్యం ఇప్పుడు సుఖంగా పోతోందనమాట. సుఖం కలిగింది, పుణ్యం పోతోంది. పాపం కలిగింది, దుఃఖం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది మిగిలిపోయినా మళ్ళీ జన్మెత్తాలి. ఎందుకో తెలుసా? మరి దాన్ని అనుభవించద్దు. అనుభవించాలంటే శరీరం ఉండాలా వద్దా? మళ్ళీ పుట్టాలి. ఈ రెండు పోతున్నాయి, అమ్మయ్య నాకు జన్మలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఈ రెండిటిని వాడుకుంటున్నాడు, చూస్తున్నాడు సాక్షిగా. ఓ, నిన్న సంతోషం వచ్చింది, ఇవాళ దుఃఖం వచ్చింది, రేపు సంతోషం వస్తోంది, సుఖం చేసిన పుణ్యం పోతోంది, చేసిన పాపం పోతోంది. ఇప్పుడు ఈ రెండిటిని సాక్షిగా చూస్తూ ఉంటాడు. 3 చెయ్యాలన్నాను కదా నేను, మరి 3వది ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనసుని ఆధారం చేసుకుని చిత్తశుద్ధిని చేసుకుంటూ ఉంటాడు. ఎలా అంటే శాస్త్ర విహిత కర్మాచరణం చేస్తాడు. శాస్త్రం ఎలా చెప్పిందో, గురువు గారు ఎలా చెప్పారో అలా బ్రతుకుతాడు. బ్రతికి దానివల్ల నాకు పుణ్యం కావాలండం లోపల చిత్తాన్ని శుద్ధి చేస్తాడు. అలా పుణ్యకర్మ శాస్త్రంలో చెప్పినట్టు చెయ్యగా 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 పాపకర్మకి దూరంగా ఉండగా 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 గిన్ని బాగా తోముకోగా 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 చిత్తశుద్ధి ఏర్పడి పాత్రత కలుగుతుంది. వీడికి జ్ఞానం ఇవ్వవచ్చు. ఈశ్వరుడు ఎప్పుడూ అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహించాడు? గిన్నెలో నీళ్లు పోసినటువంటి బియ్యం అన్ని ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకుగా ఎప్పుడు మారింది? కుక్కర్ కూసినప్పుడు. కుక్కర్కి ఎలా తెలిసింది? అది కూసింది, అనుమానం అక్కర్లా, పొయ్యి ఆర్పేయచ్చు, లోపల ప్రతి బియ్యపు గింజ అన్నపు మెతుకు అయిపోయింది. అలా చిత్తశుద్ధిని పొందిన తర్వాత ఈశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము వలన ఏమవుతుంది? నిత్యానిత్య వస్తు వివేకం కలుగుతుంది, బ్రహ్మము అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తాను బ్రహ్మమైపోయాడు. అప్పుడు శరీరపతనమునందు సాక్షిగా చూస్తాడు. సుఖము తాదాత్మత చెందడు. అందుకే తనదైన కార్యమునందు వైక్లభ్యమును పొందాడు. తన కర్తవ్యమును పాడు చెయ్యలేదు. ఇది కర్తవ్యాన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి కారణం శాస్త్రమునందు ప్రబల విశ్వాసం, గురువాక్యమునందు ప్రబల విశ్వాసం. ఇప్పుడు సుఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు, దుఃఖము చేత తన కర్తవ్యత నిష్ట చెడిపోదు. ఎలా ఉన్నా
తన కర్తవ్యాన్ని తాను శాస్త్రీయంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది పాత్రతకి కారణమవుతుంది. ఒకసారి జ్ఞానము కలిగిందనుకోండి, ఇక మళ్ళీ మిగిలిపోయినటువంటి పాపపుణ్యములు ఉండవు. మొత్తం సంచితం అంతా దగ్ధమైపోతుంది. దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా విడుదల పొందేస్తాడు. ఇక మళ్ళీ జననము మరణము ఉండవు. పుడితే కదా మళ్ళీ చావడం. అందుకని జననము లేదు కాబట్టి మరణము లేదు. ఇది ఆఖరిసారి శరీరాన్ని వదిలిపెట్టడం. అది మోక్షము. అది దాని కొరకు ప్రయత్నములో చిట్ట చివరి స్థితికి వివేకధనమును పొందాడు అంటారు. అందులో ఈ రెండిటిని సాక్షిగా ఉండి, ఓ దుఃఖం వచ్చింది అమ్మయ్య కొంత పాపం పోయిందిరా, ఓ సుఖం వచ్చింది అమ్మయ్య కొంత పుణ్యం పోయిందిరా, ఈ రెండిటికి నేను కదలకుండా నిలబడగలగాలి. ఇది ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నాడు నన్ను ఇలా. ఒక్కొక్కసారి మనసు అనుభవిస్తుంది చాలా పెద్ద బాధని. ఓ ఇంత పెద్ద బాధ శరీరానికి పడితే నేను చెయ్యవలసిన కర్తవ్యం చెయ్యలేకుండా శరీరం మంచాన పడిపోతుందేమోనని శరీరాన్ని కొట్టకుండా మనసుని కొట్టాడు. ఓర్చుకునే శక్తి కూడా వాడే ఇస్తాడే. వాడే ఆలంబనం. ఇటు తిరిగి వాడి చుట్టూనే తిరుగుతాడు. పిల్లలు చూడండి, స్తంభాలాట ఆడతారు. అటొచ్చి ఇటొచ్చి స్తంభాన్నే పట్టుకు తిరుగుతారు. అలా ఏం చెయ్యండి ఈశ్వరుణ్ణి పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అది ఒకటి కొని ఒకదాని కొరకు బయలుదేరి రెండిటిని చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకటి కొని రెంటి నిశ్చలయుక్తి చేర్చి సుఖమునందు పొంగు లేదు, దుఃఖమునందు కుగ్గు లేదు. రెండు ఈశ్వరానుగ్రహమే. రెండు అనుగ్రహమైనప్పుడు మీకే బాధ ఏమిటి? డాక్టర్ గారు 2 మందులు ఇచ్చారు, ఒకటి తీగా ఉంది ఒకటి చేదుగా ఉంది, అయినా 2 మందులే వేసుకోవాల్సిందే. నిశ్చలయుక్తి చేర్చి ఒక దాని మీద సంతోషం లేదు, ఒక దాని మీద కుంగు లేదు, రెండూ సమానం. అందుకే వచ్చింది పోయింది ఏ బాధ లేదు, అలాగే ఉంటాడంతే. కాబట్టి ఎదగడం ఎంత కష్టమండి ఆ స్థాయికి. కనీసం వింటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఆయన ఇస్తాడులో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. క్రమక్రమంగా ఆయన ఇస్తాడు దాన్ని. అందుకు వింటారు విదురునీతి. విదురునీతి వింటే అది మనసులోకి ప్రవేశిస్తే ఎప్పటికో అప్పటికి అలా ఊంచుకోగలిగిన శక్తి భగవంతుడు ఇస్తాడు. కాబట్టి నిశ్చలయుక్తి చేర్చి 3/4 కడు అవశ్యములుగా చేసి, ఇందులో 3 వాడుకుంటూ 4 ప్రధానం చేసుకోవాలి. ఏమిటది? 3 మీరు చేసుకోక్కర్లేదు, అవే ఉంటాయి. ఏవి అంటే సత్వము, రజస్సు, తమస్సు అనబడేటటువంటి గుణాలు. సత్వము కన్నా శుద్ధ సత్వం గొప్పది. సత్వము తనంత తాను చాలా గొప్పదేం కాదు. ఇప్పుడు ఈ సత్వము, రజస్సు, తమస్సు ఏం చేస్తాయంటే అలా తిప్పుతూ ఉంటాయి. మార్చి 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 తిప్పుతాయి. సత్వము కాసేపు భారతం చెప్తున్నాడు కదా, ప్రశాంతంగా ఉంటారు. దిగిపోయాను అనుకోండి, ఏవో పిచ్చి పిచ్చి కోరికలు, వెంపర్లాట, రాగద్వేషాలు. రజోగుణం చీకటి పడిపోతుంది. 10, 11 అయిందనుకోండి, బడలిపోయి నిద్రపోతాడు. తమస్సు ఈ 3 తిరుగుతూ ఉంటాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 తిరుగుతూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తిరుగుతూ ఉంటాడు. కలకంటూ ఉంటాడు, నిద్ర లేచుంటాడు, గాఢ నిద్రలోకి పోతూ ఉంటాడు. త్రిపుర సుందరి అంటే అమ్మవారి 3 తిప్పుతుంది. త్రిపురాంతకుడు అంటే 3 నుంచి పైకెత్తి 4వ దాంట్లోకి తీసుకెడతాడు. వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం. అది విచిత్రం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు, వాళ్ళిద్దరూ ఆది దంపతుడు. ఈ 3 మీద తిరగడాన్ని చూశారనుకోండి, అంతకన్నా గొప్ప చలనచిత్రం లోకంలో ఉండదు. ఏమి తమాషారా! కాసేపు అలా ప్రశాంతంగా ఉందా, కాసేపు ఉద్వేగపడిపోయిందా, కాసేపు నిద్రపోయిందా, ఎలా తిరుగుతోందిరా? ఎప్పుడు తిరిగినా కోతి 3 కొమ్మల మీద తిరిగినట్టు తిరుగుతుంటుందా? ఇది ఈ 3 కొమ్మల మీద తిరుగుతూ 4 అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో వివేకధనము కదా చివర. మోక్షము కొరకు 3 పురుషార్థములు, 4వది మోక్షం ఉన్నా నిజానికి మీరు చెయ్యవలసింది మాత్రం 3 చెయ్యాలి. 3 ఏమిటది? ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.